హాయ్ అండి. వెల్కమ్ టు కింగ్ క్రాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ఎస్ఐఆర్ అనేది జరుగుతుందండి. ఈ టైంలో వాటర్‌కి సంబంధించిన వివిధ రకాల వాటర్ ఫార్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తా ఉన్నాయి. అసలు ఈ వాటర్ ఫార్మ్స్ ఎన్ని రకాలు? అసలు ఏంటేంటుంటాయి? ఏ రకానికి ఏ వాటర్ ఫార్మ్ అనేది సబ్మిట్ చేయాలి? అనేది మనం ఈ వీడియో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మన ఛానెల్‌ని చాలామంది చూస్తున్నారండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మిమ్మల్ని అడిగే రిక్వెస్ట్ ఒక్కటేనండి. ఛానెల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై అయితే ఇస్తాను. ఎలక్షన్‌లో యూజ్ చేసే ఫార్మ్స్ బేసిక్‌గా 4 రకాలుంటాయండి. అంటే ఇవి సాధారణంగా ఉపయోగపడేవి. ఫార్మ్ 6, ఫార్మ్ 6ఏ, ఫార్మ్ 7, ఫార్మ్ 8 ఈ 4 మనకి ఉపయోగపడతాయండి. ఈ 4 గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఫార్మ్ 6 ఏంటంటే కొత్తగా ఎవరైతే ఓటు నమోదు చేసుకోవాలనుకుంటున్నారో అంటే 18 సంవత్సరాలు నిండిన వారైనా, లేకపోతే ఎక్కడా ఓటు లేదు అనుకునే వారెవరైనా సరే, ఈ ఓట్‌గా నమోదవ్వాలనుకుంటే ఈ యొక్క ఫార్మ్ 6 అనేది మీరు మీ యొక్క బిఎల్ఓని సంప్రదించి ఇవ్వాల్సుంటుందండి. ఈ ఫార్మ్ 6 ఇచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డ్ జెరాక్స్ అంటే అడ్రెస్ ప్రూఫ్‌కి ఇవ్వాల్సుంటుంది. అంతేకాకుండా మీ యొక్క 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ ఒకవేళ ఇచ్చినట్టయితే పేర్లు తప్పు లేకుండా మీరు ఎంట్రీ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలనుకుంటే voter.esi.gov.in అనే వెబ్‌సైట్‌లోకెళ్ళి కూడా మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు కూడానా నేనేదైతే చెప్పానో ఆధార్ కార్డు మరియు 10థ్ క్లాస్ మార్క్ లిస్టు దాని తర్వాత పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కూడా అప్‌లోడ్ చేయాల్సుంటుంది. ఇలా ఈ 3 రకాల డాక్యుమెంట్స్ తీసుకొని మీరు యొక్క ఫార్మ్ 6కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇక ఫార్మ్ 6ఏ ఎవరి కోసం అంటే విదేశాల్లో నివసించే భారతీయుల కోసం. వారికి ఓటు కార్డ్ కావాలనుకుంటే ఈ యొక్క ఫార్మ్ 6ఏ అనేది వాళ్ళు పెట్టాల్సుంటుంది. అయితే ఈ ఫార్మ్ 6ఏ పెట్టేటప్పుడు వారు ఖచ్చితంగా వారి యొక్క పాస్‌పోర్ట్‌ని కూడా స్కాన్ చేసి అప్‌లోడ్ చేయవలసుంటుంది. వీరు ఆన్‌లైన్‌లోనే సబ్మిట్ చేయవచ్చు. లేదా దరఖాస్తుని ఫిల్ చేసి పోస్టల్ ద్వారా అయినా సరే కన్సర్న్డ్ బిఎల్ఓ వారికి పంపించినట్టయితే వారు ఈ యొక్క ఫార్మ్ 6 అనేది పెట్టడం అయితే చేస్తారండి. ఇక అత్యంత ముఖ్యమైనది ఫార్మ్ 7 అండి. ఈ ఫార్మ్ 7 ఏ రకంగా ఉపయోగపడుతుందంటే ఎవరైతే మరణించి ఉన్నారో లేదా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికెళ్ళినప్పుడు పాత ప్రాంతంలో ఉన్న ఓటుని డిలీట్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఫార్మ్ 7 అనేది ఉపయోగపడుతుందండి. అంటే మరణించిన వ్యక్తి యొక్క ఓటు తీయాలనుకుంటే వారి యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఒకవేళ డెత్ సర్టిఫికేట్ అనేది లేకపోతే బిఎల్ఓ ఎవరైతే ఉన్నారో వారు బిఎల్ఏల చేత లేదా గ్రామ పెద్దల చేత పంచనామా అది చేయించి వారి యొక్క ఓటు అనేది తొలగించడం అనేది చేస్తారండి. ఇక వేరొక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయేటప్పుడు పాత ప్రాంతంలో ఉన్న ఓటుని డిలీట్ చేసుకోవాలనుకుంటే ఫార్మ్ 7 ద్వారా మీరు డిక్లరేషన్ అనేది ఇచ్చి మీరు డిలీషన్ అనేది చేసుకొని కొత్త ప్రాంతంలో ఓటు అనేది అప్లై చేసుకోవచ్చు. లేదా ఫార్మ్ 8 ద్వారా కూడా ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకోవచ్చండి. రెండిట్లో ఏ పద్ధతైనా చేసుకోవచ్చు. ఇక ఫార్మ్ 8 చాలా ఇంపార్టెంటు. అందరికీ అవసరమైనది ఫార్మ్ 8 ఎందుకంటే పేరులో తప్పులున్నా సరే, ఇప్పుడు చాలామంది ఎస్ఐఆర్ అనేది సబ్మిట్ చేస్తున్నప్పుడు పేరు తప్పులున్నాయని జెప్పేసి అంటున్నారు. సర్‌నేమ్ అనేది వెనకుండడం, పేరనేది ముందుండడం ఈ రకంగా జరుగుతుందని జెప్పేసి అంటా ఉన్నారు. సో, ఇలాంటి మార్పులు, చేర్పులనేవి ఫార్మ్ 8లోనే జరుగుతాయండి. ఈ యొక్క ఫార్మ్ 8లో ఓటు తాలూకా పేరు తప్పున్నా, వారి తండ్రి పేరు తప్పున్నా, భర్త పేరు తప్పున్నా, వారి యొక్క వయసు తప్పున్నా సరే, లేదా వారి యొక్క చిరునామా గానివ్వండి, వారి యొక్క ఫోటో గానివ్వండి, లేదా వారి యొక్క నియోజకవర్గం ఒక ప్లేస్‌లో ఉండాల్సిన ఓటు ఇంకొక ప్లేస్‌లో పడిపోయిందన్న ఇలాంటి అన్ని రకాల చేంజెస్ కూడా ఈ యొక్క ఫార్మ్ 8లోనే జరగడం అయితే జరుగుతుందండి. ఈ ఫార్మ్ 8లో మీరు కరెక్షన్ అనేది చేసేటప్పుడు సపోజ్ ఇప్పుడు నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు నేమ్‌కి సంబంధించిన ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తండ్రి పేరు కరెక్షన్ అనేది చేసేటప్పుడు దానికి సంబంధించిన ప్రూఫ్ అనేది చేయవలసి ఉంటుంది. ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏజ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే 80 సంవత్సరాలు పైబడి ఏజ్ ఉన్న వారికి హోమ్ ఓట్ ఏసే అవకాశం అనేది కల్పిస్తారండి. అంటే ఇంటి వద్దనే వారు ఓటు వేసే అవకాశాన్ని ఇప్పుడు ఈసీఐ వారు కల్పిస్తున్నారు కాబట్టి, ఏజ్ డిక్లరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్‌గా ఉంటుంది. అంతేకాకుండా పీడబ్ల్యూడీ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో, వారు కూడా ఫార్మ్ 8 ద్వారా వారి యొక్క ఓటుని కరెక్షన్ చేసుకున్నట్టయితే, వారు పోలింగ్ స్టేషన్‌కి వచ్చి ఓటు వేయలేరు కాబట్టి, ఈ యొక్క ఈసీఐ వారు వారికి ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశాన్ని కూడా పీడబ్ల్యూడీ ఒకవేళ మీరు కరెక్షన్ అనేది చేసుకోగలిగితే వారికి అవకాశం అనేది కల్పిస్తారు. కాబట్టి వివరాల యొక్క చేంజెస్ ఏమున్నా సరే ఈ యొక్క ఫార్మ్ 8లో జరుగుతాయండి. చాలామంది పాత ఫోటోలుంటాయి.
వాటిని కొత్త ఫోటోగా మీరు అప్‌డేట్ చేసుకోవాలన్నా సరే, ఈ యొక్క ఫార్మ్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఆన్‌లైన్‌లో కూడా సబ్మిట్ చేయొచ్చండి. voters.eci.gov.in అనే వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరు లాగిన్ అయ్యి, అక్కడ ఫార్మ్ 8 కూడా మీరు సబ్మిట్ అనేది ఆన్‌లైన్‌లో చేయవచ్చు. అది మీ యొక్క కన్సర్న్ బిఎల్ఓకెళ్ళి కరెక్షన్ అనేది జరుగుతుందండి. సో, ఈ రకమైన ఫార్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తా ఉంటాయి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్‌లో వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.